కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పవన్ సీరియస్ రియాక్షన్తో టాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి తాము సహకరిస్తామన్న సినీ పెద్దలు ఇప్పటివరకు సీఎంను కలవకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ వెనక్కి తగ్గారు. త్వరలో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకునే సమస్యలపై చర్చిస్తామని డిసైడ్ అయ్యారు. పవన్ సీరియస్ రియాక్షన్తో టాలీవుడ్లో కొంచెం కదలికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే పవన్కు మద్దతుగా కొంతమంది రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆకోలో ప్రస్తుతం ప్రొడ్యూసర్ బన్నీవాస్ చేసినటువంటి ట్వీట్ చూస్తూ ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, లోతుగా ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో సినిమా ఇండస్ట్రీ నలిగిపోతుంది అనేది అందరూ గ్రహించాలంటే ఆయన ట్వీట్ చేశారు. ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తినే మనం ఇరిటేట్ చేశామంటే మనం ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నాము, ఏ స్థాయిలో మన మధ్యలో యూనిటీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలంటూ బన్నీవాస్ రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా వ్యవహారానికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి జాయిన్ అవుతున్నారు. ఫణి, సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదంటే ఇది ఒక వర్గం వాళ్ళు చేసినటువంటి పనిగా చూడాలా? ఎట్లా ఏంటి, ఎందుకు ఈ స్థాయిలో రావాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్కి ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా దూరం లేదు కూడా. చక్రి, అంటే ఇది మొత్తం వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే ఈ జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేద్దామని ఎగ్జిబిటర్స్ అనడం, దాని మీద డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కలిసి కూర్చొని మళ్ళీ వాళ్ళతో కలిసి ఎగ్జిబిటర్లతో కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం, నిన్న ఒక మొత్తం ఆల్ సెక్టర్స్ మీటింగ్లోని వాళ్ళు ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని తమ సమస్యల్ని తాము పరిష్కరించుకుంటామని, ఈ థియేటర్ల బంద్ అనేటువంటిది ఏమీ లేదని, అసలు దాన్ని అఫీషియల్గానే మేము ప్రకటించలేదని, సో ఈ సినిమాలన్నీ కూడా యథావిధిగా థియేటర్లో ప్రదర్శితం అవుతాయని, హరిహర వీరమల్ల కానీ, భైరవం కానీ, తగ్ లైఫ్ కానీ, మిగతా ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా యథావిధిగానే థియేటర్లోని రన్ అవుతాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో ఏమవుతుంది అని అంటే, కొన్ని 2 రోజుల క్రితం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా దీని మీద విచారానికి ఆదేశించడం జరిగింది. ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరున్నారు అనేటువంటి దాని మీద ఆరా తీస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో నిన్న ఫిలిం ఛాంబర్ తమ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక లేఖ కూడా బయటికి రావడం జరిగింది. అందులో చాలా సీరియస్గానే, చాలా ఘాటుగానే స్పందించారు అని చెప్పాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే గత ప్రభుత్వం ఇండస్ట్రీ పెద్దల్ని ఎన్ని చీత్కారాలకు గురి చేసిందో అప్పుడే మర్చిపోయినట్టున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అలాగే ఏపీలో సినిమా రంగానికి అన్ని రకాలుగా తమ సహాయాన్ని అందజేస్తామని, ఏపీలో కూడా ఇండస్ట్రీని పెద్దదిగా చేయాలని, ఈ ఇండస్ట్రీని ఒక పెద్ద పరిశ్రమగా తాము గుర్తిస్తున్నామని కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం జరిగింది. సో దానికి కూడా అగ్ర నిర్మాతలు అయినటువంటి దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి నవీన్ కావచ్చు, సుప్రియ కావచ్చు, వీళ్ళందరితోనూ ఒకసారి ఆయన కలవడం జరిగింది. అప్పుడు తర్వాత కూడా నిర్మాతల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. కేవలం వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో టికెట్ ధరలు పెంచడానికి మాత్రం ఎవరు కాళ్ళు ఇండివిజువల్గా రావడం, ఆ టికెట్ ధరలు పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఇకపై ఎవరిని వ్యక్తిగతంగా కలిసేది ఉండదు, ఆయా శాఖలతో నేను మాట్లాడతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఏంటి అనేటువంటిది, ఈ ఇండస్ట్రీలో కొంతమందితో వేరే రాజకీయాలు నడుస్తున్నాయా, ఏం జరుగుతుంది అనేటువంటి వ్యవహారం మీద నిన్న బన్నీ వాసు కూడా స్పందించడం జరిగింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తినే మనం ఇరిటేట్ చేసేలా ప్రవర్తించాము అని అంటే మనం ఏ రకంగా ఉన్నామో చూడాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఫణి.